మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన పునరుత్థాన దినము ఆదివారం నుంచి ఈ యొక్క పునరుత్థాన దినము కుంకకేశమ ఆదివారం వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క పునరుత్థాన దినం మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు వందనములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగం మనము ధ్యానం చేసుకుందాము. కుంకకేశమ ఆదివారము. పోయిన వారము ఏ వారంగా మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాము? సెక్సకేశమ ఆదివారం, 60వ, అంటే ఈస్టర్కి ముందు 60వ దినము అన్నట్లుగా. కుంకకేశమ ఆదివారం అంటే 50వ అని వచ్చింది, 50వ ఆదివారము. అయితే పోయిన వారము మనము ఏమి ధ్యానం చేసుకున్నామనేది కొంచెం జ్ఞాపకం చేసుకొని ఈ వారంలోకి ప్రవేశిద్దాము. పోయిన వారము దేని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ధ్యానం చేసుకుంటూ వచ్చామంటే పునరుత్థానం గురించి, రెజరెక్షన్ గురించి. ఐ ఆమ్ ది రెజరెక్షన్, యేసయ్య అని చెప్తూ వచ్చాడు. నేనే పునరుత్థానమును, నేనే జీవమును అని చెప్పేసి తెలియజేస్తూ వచ్చారు. ఆ మాట మార్తతో తెలియజేసినట్లుగా అలాగే లాజరు యొక్క వృత్తాంతము మనం బేతనియాలోని ఆ లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో, సమాధి దగ్గరికి వెళ్ళే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఈ మాట, ఈ పునరుత్థానం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అలాగే ఈ వారం మనము ఒక వాక్యం చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. 3 వాక్య భాగాలు చదువుకుంటూ వచ్చాము, 3 పాఠ్య భాగాలు. ప్రాముఖ్యంగా పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనము చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యాన భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, ఇచ్చిన యొక్క వాక్య భాగాన్ని బట్టి వందనము స్తోత్రములయ్యా. మరి యొక్క ఆదివారాన్ని, కుంకకేశమ ఆదివారం మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఈ ఆదివారం నీ యొక్క వాక్య భాగం మేము ధ్యానం చేసుకోబోతున్నామయ్యా. ఇప్పటి వరకు తండ్రి పాటల్లో నీ నామాన్ని మహింపరచడానికి, ఆరాధనలో నీ నామాన్ని ఘనపరచడానికి నువ్వు సహాయం చేస్తూ వచ్చావయ్యా. నడిపించిన నీ బిడ్డలను బట్టి వందనము స్తోత్రములయ్యా. క్షేమకరమైన ప్రయాణం మనకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎక్కడ 2-3 నా నామం పేరున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటా అని చెప్పి సెలవిచ్చిన గొప్ప దేవుడు అయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి నీ పాసన్నిధికి వచ్చి నీ వాక్యం మేము ధ్యానం చేసుకుంటున్నాం తండ్రి. వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు అందరికీ దయచేయండి అయ్యా. అలాగన ప్రభా, మరి ముఖ్యంగా నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు, అయోగ్యుడు, అపాత్రుడని నీ నోట నా మాట నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పిన్నా అని చెప్పి సెలవిచ్చినట్లుగా ప్రభా అయా నీవే తండ్రి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకోవచ్చు. అలాగన ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కూడా ఎవరెవరైతే వింటున్నారో ప్రభా, ఉన్నపాటును కానీ పొరపాటును కానీ ప్రభా అయా ఈ యొక్క వర్తమానం వినేటప్పుడు వారి యొక్క హృదయాలను కదిలించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునై ఉన్నది ప్రభా. నీ వాక్యం వెల్లడే తోడనే వెలుగు కలుగుతుందని చెప్పి ప్రభా ఈ నీ వాక్యాన్ని శ్రద్ధగా విని తద్వారా నీవు ఇచ్చే దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళు పొందుకునే కృపా ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగంలో పాత నిబంధన పాఠ్యభాగం మనం చదువుకుంటూ వచ్చాము. క్రొత్త నిబంధన పత్రికా పాఠ్యభాగం, సువార్త పాఠ్యభాగం చదువుకుంటూ వచ్చాము. మొదటిగా మనము పాత నిబంధన పాఠ్యభాగము 8వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదవబడిన వాక్య భాగంలో ఉన్న సంఘటన మనము తెలుసుకుందాము, ధ్యానం చేసుకుందాము. ఈ వాక్య భాగములో ఇక్కడ 9వ వచనంలో జ్ఞానులు అవమానం నొందిన వారైది, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త అయిన యిర్మీయా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 3 సెప్తైగేసిమ, సెక్సగేసిమ, కుంకకేశమ, తర్వాత భస్మ బుధవారం లేదా క్వాడ్రగేసిమ అంటారు. అక్కడ నుంచి భస్మ బుధవారం, యాష్ వెడ్నెస్డే, ఇక్కడ వరకు ప్రీ లెంట్ అంటారు. అంటే లెంట్ అనగానే క్రీస్తు ప్రభువారి శ్రమానుభవ ధ్యానాలకు దానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారి రెజరెక్షన్ గురించి పోయినసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? అడ్వెంట్లోనేమో
యేసుప్రభు వారి పుట్టుక గురించిన ప్రవచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన ఏ ఏ కార్యాలు చేస్తూ వచ్చాడు, ఏ ఏ సంఘటనలు ఆయన జీవితంలో జరుగుతూ వచ్చినాయనే దాని గురించి ధ్యానం చేసుకుంటూ మనం లెంట్లోకి ప్రవేశిస్తాం. దానికి అనుకూలంగా పోయినసారి రెజరెక్షన్ గురించి, యేసుప్రభు వారు చనిపోతారని, చనిపోయి తిరిగి లేస్తాడన్నట్లుగా ఈ లెంట్ గురించి మనము ప్రిపరేషన్ అనమాట, లెంట్ ప్రిపరేషన్ లాంటిది. ఈరోజు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే పరిచారం చేయటానికిగా వచ్చా, నేను చేయించుకోవడానికి రాలేదు. నేను భూమి మీదకి ఎందుకు వచ్చానంటే పరిచారము చేయటానికి వచ్చాను కానీ చేయించుకుంటకే రాలేదు. ఆ క్రమంలో పాత నిబంధన పాఠ్యభాగం, ఈ 3 పాఠ్యభాగాలు కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. ఖచ్చితంగా ఈ 3 పాఠ్యభాగాలు ఒక సందేశాన్ని మనకు అనుగ్రహిస్తాయి. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా ఆ ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు, ఆ యూదా ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక్కడ 5వ వచనం ఒకసారి గమనిస్తే, యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. దేవుని ప్రజలట, దేవుని బిడ్డలట ఏం చేస్తున్నారంటే విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు అవుతూ వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త వేదన చెందుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకు వేదన చెందుతూ మాట్లాడుతున్నారంటే వీళ్ళకున్న జ్ఞానముని వీళ్ళు ఆస్పాదం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం మాకు తెలుసు అని అన్నారు కానీ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు. అందుకని 9వ వచనంలో మనం చూస్తూ వచ్చాం, యెహోవా వాక్యమును జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానమో కలదు. ఇక్కడ యూదా జనాంగము వీరిలో ఒక తత్వం కనిపిస్తుంది. ఏమి తత్వం కనిపిస్తుంది అంటే గర్వం అనే తత్వం కనిపిస్తుంది. మేము జ్ఞానులము, మేము జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళని మనం ఏమనుకుంటాము సహజంగా, నాకంతా తెలుసు అని అంటే సహజంగా మనం ఒక అంచనా వేస్తాం, వీడు గర్విష్ట అయి ఉండొచ్చురా, నాకు తెలియదంటే ఏమి లేదు అని చెప్పి ఎవరన్నా అన్నారనుకోండి, మనం అనుకుంటాము ఇతనికి గర్వం ఉందని. ఇక్కడ మన పాత నిబంధనలో కూడా ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగము, యెరూషలేము ప్రజలు ఏమంటున్నారంటే మాకు అంతా తెలుసు అంటున్నారు. యెహోవా వాక్యం నాకు తెలుసు, ధర్మశాస్త్రం మాకు తెలుసు, మాకు అంత జ్ఞానం ఉందని చెప్పేసి చెప్తుంటే ప్రవక్త ఏమంటున్నారంటే వాళ్ళ జ్ఞానం ఏ పాటిది అని అంటూ వాళ్ళు విశ్వాసఘాతకులయ్యారు. వాళ్ళు దేవునికి విరోధంగా, దేవునికి యందు నమ్మకం ఉంచకుండా దేవుడు వారి యందు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తూ వచ్చారు కాబట్టి వారు విశ్వాసఘాతకులయ్యారు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. సంకుబుడి కొంగ, మంగళకత్తి, ఓదే కొరుకు అనే పెట్టెల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 6వ వచనం చూస్తే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొంచున్నారు, నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తపడివాడు ఒకడును లేకపోయాను, యుద్ధమునకు చొరబడి గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గము తిరుగుతున్నాడు. ఇక్కడ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చెప్తున్నాడు. ఎలా ఉన్నారంట, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంట. పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వాడికి ఇష్టం వచ్చినట్టుగా, గుర్రం ఏ విధంగా యుద్ధానికి చొరబడి వేగంగా వెళ్తూ వచ్చిందో వీడు కూడా వీళ్ళ ఇష్టానుసారమైన మాటలు, వీళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తన చేస్తూ ఉంటున్నారు. ఉన్నప్పుడు ప్రవక్త వేదనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగయైనను తన కాలమును ఎరుగును, తన కాలమును ఎరుగును, తెల్ల గువ్వయు మంగళకత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఈ వీళ్ళు ఏమన్నాడు, మాకు తెలుసు అని అంటున్నారు. కానీ ఏమి తెలుసు వీళ్ళకి, ఏమి తెలియదు. ఏమి తెలుసు అని అంటే ఆకాశ పక్షుల గురించి దేవుడు చెప్తున్నాడు. మీరు గమనించలేదో, కొంగలు ఉన్నాయి మన దగ్గర ప్రాంతంలో, కొంగలు ఉన్నాయి. ఎక్కడ అవి ఉంది, ఉప్పల గుంటలో, ఉప్పలపాడు ఏదో ఉంది, ఉప్పలపాడులో కొంగలు ఉంటాయి. ఆ కొంగలు ఒకనొక సీజన్లో అవి ఎగురుకుంటూ వస్తాయి అట. ఒకనొక సీజన్లో అవి ఎగురుకుంటూ ఎక్కడి నుంచి వస్తాయి విన్నారండి? ఏ కంట్రీ అనే, ఆస్ట్రేలియా అనే ప్రాంతం నుంచి వస్తాయి అన్నట్లుగా విన్నాం. దూర ప్రాంతం నుంచి అవి వస్తాయి అని చెప్పేసి అని వింటూ వచ్చాము. అయితే వాటికి సమయం తెలుసు. వాటికి ఏ సమయం, వాటికి అంటే ఏంటి అంటే వేసవి కాలము ఎక్కడ ఉష్ణం ఉండిద్ది, ఎక్కడ మంచి అనుకూలమైన వాతావరణం ఉండిద్ది అని చెప్పి తెలుసుకొని వేసవికాలం వచ్చిందంటే ఇక్కడ వేరే చోటకే వెళ్ళిపోతాయి. అవి ఆ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటే వేరే చోటకి వెళ్ళిపోతాయి. మంచి ప్రాంతము, శీతల ప్రాంతం చూసుకొని వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ వేడి ఎక్కువైపోతుంది అనుకుంటే వేరే ప్రాంతానికి అవి ఎగిరిపోతాయి. అంటే వాటి కాలాలు వాటికి తెలుస్తున్నాయి. వాటికి
ఎక్కడ మంచి వాతావరణం ఎక్కడ మంచి వాతావరణం కాదనేది ఒక కాన్షియస్గా అవి ఏం చేస్తున్నాయంటే వాటి కాలాల్లో అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అయితే నా ప్రజలైన వారికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వీరు యెహోవా న్యాయ విధిని ఎరగని వారుగా ఉంటూ వచ్చారని చెప్పేసింది. అలాగే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఏమంటున్నాడు చూడండి, 1వ అధ్యాయము యెషయా గ్రంథము, యెషయా 1వ అధ్యాయము 2వ వచనం గమనిస్తే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతమాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలియలేదు. ఎద్దు తన కామందుని ఎరుగును అంట. ఎద్దు అని అంటే ఎద్దు ఎవరినైతే ఎద్దుని మేపుతారో ఆ ఓనర్ని అవి తెలుసుకుంటాయి. అయితే గాడిదైతే తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటాయి అన్నమాట. మీకు ఒక సామెత మీరు ఉంటే ఉండదు, ఏం చేస్తున్నారా గాడిదలు కాస్తున్నామా అన్నట్టు. గాడిదల్ని ఎవరు కాయరట, కాయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే గాడిదలను తీసుకెళ్ళి ఒక చోట పెట్టేస్తే అవి అట్లాగే ఉంటాయి. తర్వాత వాటి సమయంలో సాయంకాలం సమయానికో లేదా తర్వాతకో అవి ఏం చేస్తాయంటే సొంతమాని దొడ్డి అంటే సొంతమాని గృహం తెలుసుకునేవి వచ్చేస్తాయి. వాటి దగ్గర ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇవేం చేస్తాయంటే ఎటు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ గాడిదలు అలాగా వెళ్ళవని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది, గాడిద తన సొంతమాని దొడ్డి తెలుసుకుంది. 2 రోజులైనా 3 రోజులైనా వారమైనా సరే అది ఎక్కడికి పోవట, ఎవరు గాడిద ఎగ్జాక్ట్గా వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి దొడ్డి అయితే ఏదైతే ఉందో ఆ దొడ్డికే వెళ్తాయి, కానీ ఎక్కడికి పడితే అక్కడికే వెళ్ళవన్నమాట. కాబట్టి ఇవే ఇంత జ్ఞానం కలిగి ఉండింటే నా ఇశ్రాయేలీయులు నా ప్రజలు ఎట్లా ఉన్నారంట, నా ప్రజలు తెలివి లేదు, తిరగబడుతున్నారు. దే హ్యావ్ రెబెల్డ్ అగైన్స్ట్ మీ, దే హ్యావ్ రెబెల్డ్ అగైన్స్ట్ మీ. వారు నాకు తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పేసి. తిరుగుబాటు చేయటం అంటే ఏంటండి, తిరుగుబాటు చేయడం ఏదన్నా ఒక పని చెప్పారు అనుకోండి, ఆ పని చేయకపోతే 1-2 సార్లు చెప్పినా కూడా చేయకపోతే తిరుగుబాటు, అది ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేసినట్లుగా ఉంటుందన్నమాట. అలాగే దేవుడు చెప్పిన న్యాయ విధిని దేవుని బిడ్డలు మర్చిపోయి ఉన్నారు. దేవుడు చెప్పిన మాటల్ని తిరస్కరిస్తూ ఉన్నారు, వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా, వారు జ్ఞానము కలిగిన వారు అన్నట్లుగా దే ఆర్ థింకింగ్ అబౌట్ దే ఆర్ ద వైజ్ పర్సన్స్. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారు, మేము జ్ఞానం కలిగిన వారు, మేము తెలివిలో కలిగిన వారము అని చెప్పి అనుకుంటున్నారు. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఇక్కడ ఒక సంఘటన కూడా దీనికి, లోకము తన జ్ఞానము చేత ఇప్పుడు ఈ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి కూడా జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అంట దేవుణ్ణి ఎరుగని జ్ఞానంగా ఉంటూ వచ్చింది. అలాగే యూదులు గ్రీసు దేశస్తులు ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారట, గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. మీకు తెలుసో తెలియదు, గ్రీసు ప్రాంతం మొత్తం తత్వవేత్తల పుట్టినిల్లు. గ్రీసు అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ గ్రీసు దేశస్తులు, తత్వవేత్తలు అంటారు, ఫిలాసఫర్స్ అని అంటారు. ఈ ఫిలాసఫర్స్ దే హ్యావ్ కమ్అట్ ఫ్రమ్ ది గ్రీస్, ఏథెన్స్ ప్రాంతం అన్నమాట. ఈ ఏథెన్స్ నుంచి వీళ్ళు వస్తూ వచ్చారు. అయితే వీళ్ళకి ఏంటిది ఏమి ఎక్కువగా ఉండిద్దట, జ్ఞానం ఎక్కువగా ఉండేది. యూదులేమో సూచక్రియలు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు, యేసుప్రభు వారిని సూచక్రియలు చేస్తున్నారు. ఇక్కడ ఒక విధానం గురించి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ కొరింథీ సంఘంలోనట విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. ఈ విభేదాలు ఎలాంటి విభేదాలు తెలుసా, ఒకడేమో పౌలు వాడిని అంటాడంట, ఒకడేమో అపోలో వాడిని అంటాడు, ఒకడేమో క్రీస్తు వాడిని అని చెప్పని అంటాడు. అంటే ఎవరికాళ్ళు గర్వపడుతున్నారు, ఎవరికాళ్ళు. నేను కొరింథీ సంఘస్థులు కూడా చెప్తున్నారు అనమాట, వీళ్ళ గురువు గారు ఎవరు అని చెప్పేసి, నాకు పౌలు గారు గురువుగా ఉన్నాడు, మాకు అపోలో గురువుగా ఉన్నాడయ్యా, మాకు బర్నబా గురువుగా ఉన్నాడు, మాకు క్రీస్తు గురువుగా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఈ క్రీస్తు విభజింపబడ్డా, మీరేంటి క్రీస్తుని విభజించేస్తూ వచ్చారు, ఒకళ్ళేమో ఒక వర్గం ఇంకోళ్ళు ఇంకో వర్గం అని అంటున్నారు. ఎవరు క్రీస్తు విభజింపబడలేదు, మీరు ఇలాంటి తర్కవాదాలు మీరు పెట్టుకోకూడదు అని చెప్తూ యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులేమో జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము, ఆయన్నే వెంబడిస్తున్నాము అని చెప్పని అంటాడు. 1వ అధ్యాయంలో రాయబడిన చూడండి. అయితే మేము సిలువ వేయబడిన 21వ వచనంలో 22వ వచనంలో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. మేమైతే
అదేమో యూదులకి ఆటంకంగా ఉంది. ఒకనొకసారి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశారంటే వీళ్ళు సూచక్రియలు అడుగుతూ వచ్చారు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో, పరిశుద్ధులైన మార్కు సువార్త 8:11లో ఒక సందర్భంలో వీళ్ళు ఏమంటారంటే, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయన్ని శోధించుచు ఆకాశం నుంచి ఒక సూచక్రియను చూపమని ఆయన అడిగి తర్కింపసాగిరి. ఆయనతో తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు, శోధిస్తున్నారు. అంటే వీళ్ళు జ్ఞానులు అనుకొని యేసుప్రభువు యొక్క జ్ఞానాన్ని శోధిస్తున్నారు. వీళ్ళు మేము జ్ఞానంలో ఉన్నట్లుగా అనుకొని యూదులు ఏమంటున్నారంటే, ఆయన్ని సూచక్రియ చెయ్యి, ఇదొక సూచక్రియ, అప్పుడు మేము నమ్ముతాం అని అంటున్నాడు. సూచక్రియ చేస్తేనే నిన్ను నమ్ముతాము అన్నట్లుగా, అయ్యా ఇక్కడ ఒక సూచక్రియ చేయి, అదొక సూచక్రియ చేయి అన్నట్లుగా అంటారు. ఇంకో సందర్భంలో కూడా రాసి చూద్దాం. యోహోను, పరిశుద్ధులైన యోహోను రాసిన సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, యోహోను 6:30, వారు అట్లాగైతే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించున్నావు, పరిసయ్యులు శాస్త్రులు యేసుప్రభువుని నమ్మకపోగా నువ్వు ఒక సూచక్రియ చేస్తే మేము నమ్ముతాము అని అన్నారు. వాళ్ళు చచ్చిపోయే వరకు, అంటే యేసుప్రభువారు చనిపోయే వరకు కూడా వాళ్ళు నమ్మకపోగా యేసుప్రభువుని సిలువేస్తూ వచ్చారు పరిసయ్యులు శాస్త్రులు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, యేసుప్రభువుని మేము నిన్ను నమ్మేటట్లుగా, నిన్ను విశ్వసించేట్లుగా మాకు ఒక సూచక్రియ చేయాలి. ఇంకో సందర్భం కూడా చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 వచనం చూస్తే, మత్తయి, పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 39వ వచనం, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఖండిస్తూ వస్తున్నాడు దేవుడు. వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుతున్నారు. యేసుప్రభు వారు ఒకసారి ఆయన దేవుడు అని చెప్పి మనం తెలుసుకున్న తర్వాత మరలా ఆయన్ని శోధించకూడదండి. మరలా ఆయన్ని సూచక్రియలు అడగకూడదు. ఒకసారి ఒక అనుభవం కోసం మొదట ఏం అడుగుతాము, అయ్యా నువ్వు కార్యం చేయయ్యా, అప్పుడు నేను నిన్ను నమ్ముతామని చెప్పేసి కొంతమంది ఒకవేళ ఒక మొక్కుబడి లాగేది అనుకుంటారు. ఒకసారి దేవుడు ఆయన తాను బయలుపరుచుకొని ఒక సూచక్రియ జరిగించిన తర్వాత, ఒక అద్భుతం జరిగిన తర్వాత అక్కడి నుంచి శోధించకూడదు. యేసుప్రభువు వారు ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. పక్షవాయువు గల వారిని బాగు చేస్తూ వచ్చారు, కుంటి వారిని నడిపిస్తూ వచ్చారు, గుడ్డి వారికి చూపిస్తూ వచ్చారు, చనిపోయిన వారిని సైతం లేవనెత్తుతూ వచ్చారు. ఇవన్నీ పరిశీలన శాస్త్రం చూడలేదా? చూసి కూడా నువ్వు ఒక సూచక్రియ చేయి, అప్పుడు మేము నమ్ముతాం అని అన్నాడు. అప్పుడు వ్యభిచారులైన చెడ్డతరం వల్ల మీరు సూచక్రియలు అడుగుతున్నారు. ఇదే పౌలు గారు ఏమన్నారంటే, యూదులేమో ఏం వెతుకుతున్నారంట, సూచక్రియలు అడుగుతున్నారంట, గ్రీస్ దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నామని చెప్పేసి. సరే, ఈ సందర్భంని అట్లా ఉంచి మనము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్తలోకి వెళ్దామండి. సువార్త పాఠ్యభాగం చదువుకుంటూ వచ్చాం కదా. 10:35 దయచేసి చక్రవర్తి గారు చదివి వినిపిస్తారు. మొదటి వచనం 10వ అధ్యాయం మార్కు సువార్త 10:35. మార్క్ 10:35. జబదయి కుమారులైన యాకోబును యోహోనును ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోర్చున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోర్చున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. ఇక్కడ సందర్భం జబదయి కుమారులు వీళ్ళు, యాకోబు యోహోను. వీళ్ళని ఏం చేశారంటే, జబదయి తీసుకుని వీళ్ళిద్దరిని వీళ్ళ తల్లిగారు తీసుకొని వచ్చారు. ఇంకో సందర్భం రాయబడింది, వీళ్ళ తల్లి సొలోమి. యాకోబు యోహోను తీసుకుని వచ్చి, అయ్యా నీ మహిమలో నీ కుడి పక్కన ఒకళ్ళు, నీ ఎడం పక్కన ఒకళ్ళని, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకోయ్యా అని చెప్పారు. యాకోబు యోహోను వీళ్ళిద్దరు సొంత అన్నలు. ఈ ఇద్దరు యేసుప్రభువుని వెంబడించిన శిష్యులే. అప్పుడు ఈ సందర్భంలో ఏమైంది, యేసుప్రభువు వారు చెప్తారు, అయ్యా నేను త్రాగిన గిన్నెలో మీరు త్రాగలేరయ్యా, నేను అనుభవించే ఈ సిలువ మరణాన్ని మీరు అనుభవించలేరు అని చెప్పానంటే, అయినా మేము అనుభవిస్తామయ్యా అన్నట్లుగా చెప్తూ వచ్చారు. అయితే ఇది నా వశంలో లేదు, నా తండ్రి వశంలోనే ఉండిద్ది అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ శిష్యులు కూడా కోపగించుకుంటూ వచ్చారు. ఎందుకు కోపగించుకుంటూ వచ్చారండి? మిగతా వాళ్ళు కోపగించుకుంటూ వచ్చారు. ఎందుకు కోపగించుకుంటూ వచ్చారు?
వీళ్ళిద్దరూ వచ్చి నీ పక్కన అటు పక్కన ఇటు పక్కన. మరి మా పరిస్థితి ఏంట్రా? మిగతా వాళ్ళు మా పరిస్థితి ఏంటి? మేము కూడా యేసుప్రభు వారిని ఇందులో మొదట పేతురు గారు ఉంటారు, బహుశా పేతురు గారు ఉంటారు కదా. యోహోను యాకోబు వీళ్ళిద్దరు ఉంటే, అరే ఫస్ట్ నుంచి అసలుకి నేను యేసయ్య పక్కనే పట్టుకొని నడిచేవాడిని, మీరేంటి మీరే ఉంటారా అంటే ఇదంతా అధికారం కోసం ప్రాకులాటం కనిపిస్తుంది చూసారా. అధికారం కోసం, గొప్పతనం కోసం యేసుప్రభు వారి ప్రక్కన ఉంటే అదొక, ఇప్పుడు మీకు తెలుసు తెలియదు, ఒక గొప్ప నాయకుడి ప్రక్కన ఉంటానికి చాలామంది ఇష్టపడతామంటారు. ఒక గొప్ప నాయకుడు ఎందుకు? నేను గొప్ప, ఆయన గొప్ప ఆయన పక్కన ఉంటే వీళ్ళకి కూడా గొప్పతనం వచ్చిందని చెప్పేసి అంటారు. అదేవిధంగా యేసుప్రభు వారు కూడా, అయ్యా నీ మహిమలోకి వెళ్ళినప్పుడు నీ కుడి ప్రక్కన వాళ్ళు ఎడం ప్రక్కన వాళ్ళు కూర్చోబెట్టుకయ్యా అని చెప్పేసి వాళ్ళ తల్లిగారు చెప్తారు, వీళ్ళు కూడా చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా సీరియస్ అవుతూ వచ్చారు, కోపగించుకుంటూ వచ్చారు. ఏరా ఏంటనుకుంటున్నారు మీరు ఒక్కళ్ళే ఏదో పెద్ద గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? మిగతా వాళ్ళు మేము లేవా అని చెప్పేసి వీళ్ళు ఏం చేసి బాగా కోపగించుకున్నప్పుడు అప్పుడు యేసుప్రభు వారు ఒక మంచి మాట అంటూ ఉంటారు. తర్వాత వచనం చూస్తే 42వ వచనం. ఇప్పుడు యేసుప్రభు వారు వాళ్ళకి క్లియర్గా వివరిస్తారనమాట. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనను, అన్ని జనుల్లో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. హూ ఎవర్ వాంట్స్ టు గ్రేట్ అమాంగ్ యూ మస్ట్ బి యువర్ సర్వెంట్. నీవులో ఎవరైనా గొప్పగా ఉండాలనుకుంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలట? సర్వెంట్గా ఉండాలి అని చెప్పేసి యేసుప్రభు వారు ఇంకో సందర్భంలో అయితే ఇంకో సువార్తలో రాయబడింది. యేసుప్రభు వారే నడుముకు తువాలు కొట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లతో వారి పాదాలు కడిగి, మీరు నన్ను బోధకుడు అంటున్నారు కదా, మీరు నన్ను టీచర్ అంటున్నారు కదా, మరి టీచర్ అయి ఉన్న నేనే మీ పాదాలు కడిగితే మరి మీరేం చేయాలి? అన్ని జనుల అధికారులు ఉంటారు, వాళ్ళు పీట మీద కూర్చుంటారు, వాళ్ళు పరిచర్య చేయించుకుంటూ ఉంటారు. కానీ నేను వచ్చింది దేనికంటే పరిచారము చేయించుకోవడానికి కాదు, చేయటానికే వచ్చాను. అనేకులకి ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని అర్పించడానికి నేను వచ్చాను అని చెప్పేసి యేసుప్రభు వారు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈరోజు దేవుడు మనకిచ్చిన సందేశం ఏమి ఇస్తున్నారంటే, యేసుప్రభు వారు జ్ఞానం అనేది, నీకు జ్ఞానం ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటే దేవుడు దాన్ని వెరితనంగా చేస్తాడు. నువ్వు గొప్పవాడివి అనుకుంటే దేవుడు నిన్ను కిందకి తగ్గించేస్తాడు. నాకు సమస్తం ఉంది అనుకుంటే ఆ సమస్తం ఉన్నదాన్ని తీసేస్తాడు. నువ్వు ఒకవేళ నాకు అన్నీ ఉన్నాయి అని అంటే నీలో లేకుండా చేయగలుగుతాడు. పైగా ఇంకో విషయం ఏంటంటే, దేవుడు బిడ్డలు ఎవరైనా దేవుడు ఒకళ్ళని పిలుచుకున్నాడు అని అంటే, దేవుడు ఒకళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంటే వాళ్ళు తగ్గించుకున్న వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఎన్నోసార్లు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని చెప్పి రాయబడింది. యేసుప్రభు వారు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, లోకంలో తృణీకరించబడిన వారిని, అజ్ఞానులైన వారిని, వెర్రివారినైన వారిని, విలువలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గర్విష్ఠులు అనబడే వాడిని దేవుడు ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేరు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, జ్ఞానులు అని చెప్పేసి జ్ఞానంలో మోసపోయేవారు ఎలాగ మోసపోతూ వచ్చారో అలాగ మోసపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. గర్విష్ఠులుగా ఉంటే మనం మోసపోయే వారంగా ఉంటాము. దేవుని వాక్యంలో మనం ఒక పాట పాడుతూ ఉంటాం అన్నమాట. ఏం పాట అంటే, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగి సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. గర్వం వలన కొన్ని నష్టాలు చూద్దాం మనం. గర్వపడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దేవుని వాక్యం ద్వారా ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథము 9:23 కొన్ని వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి
శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి, శూరుడు శౌర్యాన్ని బట్టి, అలాగే ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి ఏమాత్రం కూడా గర్వపడకూడదు అని అంటున్నాడు. గర్వపడితే ఎలాంటి నష్టం? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం గమనిస్తామండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవయవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదము. ఇక్కడ 7 అసహ్యమైనవి అంట, 6 హేయమైనవి. అందులో అహంకార దృష్టి కలిగి, అహంకారం అంటే ఐశ్వర్యం ఉన్నవాడికి అహంకారం ఉంటుంది, జ్ఞానం ఉన్నవాడికి అహంకారం ఉండదు. కండబలం శౌర్యం ఉన్నవాడికి ఏముండిది? అహంకారము ఉండిది. ఇది దేవుని దృష్టిలో ఏంటిదంట? చెడుతనము, అసహ్యము అని కూడా రాయబడుతుంది. అలాగే 16వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే, సామెతల గ్రంథం 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని చెప్పేసి. గర్వ హృదయులు అంట ఎలాంటి వాళ్ళట? హేయులట, అసహ్యమైన వారట దేవుని దృష్టిలో. కాబట్టి హేయులు అని అంటే వాళ్ళందరూ కూడా శిక్ష ఖచ్చితంగా నొందుతారు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. ఇంకొక వచనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 1:31. బలవంతులు 1వ అధ్యాయం 31వ వచనం. బలవంతులు నారపీచు వలె ఉందురు, వారి పని అగ్ని కణముల వలె ఉండును. ఆర్పు వాడెవడను లేక వారును వారి పని బొత్తిగా అయిపోను. బలవంతుల పని దేవుడు ఏం చేస్తాడంటే కాల్చేస్తాడు. నార ఎట్లాగే కాలిపోయిద్దో అలా కాల్చేస్తాడు. వాడు అతిశయించాడంటే వాడి బలాన్ని బట్టి, వాడి బలంతో వచ్చింది మొత్తం, చేసింది మొత్తం కూడా నిర్వీర్యము చేసేస్తాడట. ఇంకొక వచనం కూడా చూద్దామండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి గమనిస్తే, 2:12 నుంచి గమనిస్తే, చదవండి. అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అణగద్రొక్కబడును. ఒకానొక దినాన ఈ అహంకార దృష్టి గల వాళ్ళని, గర్వం కలిగిన వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తాడట? విమర్శిస్తాడట, అణగదొక్కుతాడట. కాబట్టి ఇదన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ గర్వం అనేది ఎంత డేంజర్ అనేది మనం చూద్దామండి. దాన్ని బట్టి జాగ్రత్త పడుతూ ఉందాం. ఇంకొక వచనం కూడా చూద్దామండి. 13వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే, యెషయాలోనే 13:11. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపవచ్చున్నాను. అహంకారుల అతిశయమును, అతిశయించే అహంకారుల గర్వాన్ని నేను మాన్పించేస్తాను. దేవుడు ఏదో ఒక రోజు, మీరు చూడండి, అతిశయించబడిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు అణపబడుతూ వచ్చారు. నెబుకద్నెజరు అతిశయిస్తాడే లేదా బైబిల్లో? నెబుకద్నెజరు ఎంతగా అతిశయించాడు? ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి ఆయన. అతిశయించగానే దేవుడు ఏం చేశాడు? గడ్డి మేసేటట్టు చేశాడు. గర్విష్ఠుల్ని గడ్డి మేసేది చేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడైనా సరే గర్వం ఉందంటే దేవుడికి వ్యతిరేకమైనది. ఇంకొక వచనం కూడా చూద్దామండి. యెషయా గ్రంథంలోనే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనందరికీ తెలిసిందే. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు. చాలామంది మీరు గమనిస్తే క్రైస్తవుల్లోనే కానీ క్రైస్తవేతల్లో కానీ కొంతమంది మనుషుల మీద ఆధారపడి, నాకు పలానాడు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదంటే నాకు బలం ఉంది, శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని చెప్పేసి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న బలాన్ని బట్టి, కొంతమంది వాళ్ళకున్న డబ్బుని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అలాంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పి బైబిల్ గ్రంథం రాయబడి, అలాంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పి రాయబడి. యెహోవా మీద ఆనుకోకుండా లోకంలో ఉన్న వాటి మీద ఆనుకుంటే అలాంటి వాడు శాపగ్రస్తుడు అని చెప్పి రాయబడి. ఇంకొక వచనం కూడా చూద్దండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు కొత్త నిబంధన, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేవుడు అహంకారాలను ఎదిరించి ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు
దేవుడు అహంకారాలను ఎదిరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనకిచ్చిన వర్తమానంలో మనం గమనించాల్సింది ఏంటంటే జ్ఞాని ఏమాయను అని చెప్పేసి పౌలు గారు ఒక చోట అంటాడు అనమాట. శాస్త్రీయమాయను జ్ఞాని ఏమాయను వీళ్ళందరూ ఏమైపోతారంటే ఒకనొకదేనా వీళ్ళు అణగద్రొక్కబడతారు, వీళ్ళు అణిచివేయబడతారు, లయమైపోతారు. అయితే దేవుడిని నమ్ముకొని దేవుడి అనేది శ్వాసం ఉంచిన వాడే నిలుస్తాడని చెప్పేసి ఉంది. ఇంకా గర్వం వల్ల వచ్చే నష్టాలు మనం ఇంకో కొన్ని వచనాలు చూద్దాం. మళ్ళీ యాకోబు క్షమించండి సామెతల గ్రంథంలోకి వెళ్దామండి. 13వ అధ్యాయం 6వ వచనం. 13:6 సామెతల గ్రంథం. యథార్థ వర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత గర్వం వలన అదేనో వచ్చిన చూడండి 10వ వచనం, దయచేసి క్షమించండి 10వ వచనం. గర్వం వలన జగడమే పుట్టును అని చెప్పి రాయబడి. చాలండి. గర్వం వలన ఏమొచ్చిందంట? జగడం. మీరు ఎక్కడైనా ఒకటి గమనించండి, ఎక్కడన్నా గొడవ ఒకటి జరుగుతుందంటే అక్కడ ముఖ్య కారణము గర్వం వల్లనే జరుగుతుంది. గర్వం వల్ల జగడం ఉందంటే గర్వం ఖచ్చితంగా ఉండిద్ది. నన్ను ఎందుకు అనాలి అనే దగ్గర నుంచే వస్తుంది. నేనేం చేయను. యేసుప్రభు వారు యేసుప్రభు వారిని ఎంతమంది దూషిస్తూ వచ్చారు, ఎంతమంది అవమానపరుస్తూ వచ్చారు. ఎప్పుడన్నా ఏమన్నా అన్నాడు యేసుప్రభు వారు? అన్యాయం సహిస్తూ వచ్చాడు, మౌనంగా ఉంటూ వచ్చాడు. వదక తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా ఉండిద్దో అలాగుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా యేసుప్రభు వారు తిరిగి ఎదురు తిరిగినట్లుగా లేదు. అయితే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఖచ్చితంగా అన్యాయమే జరిగిద్ది మనకి. కానీ అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తాము? నాకు ఎందుకు ఇట్లా చేయాలి, నేనేం తక్కువ చేశాను నాకు ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుంటే అది క్రైస్తవత్వంకి ఏమాత్రమో కానే కాదు. క్రైస్తవ వల్ల దేవుడు క్రీస్తు కోరిందల్లా దీనత్వమే కోరాడు. యేసుప్రభు వారు దీనుడిగా ఉంటూ వచ్చాడు, ఆయన కోరింది కూడా దీనత్వమే. అయితే ఎక్కడైతే జగడం ఉంటుందంటే అక్కడ ఖచ్చితంగా క్రీస్తుకు వ్యతిరేకమైంది ఉంది. యేసుప్రభు వారిలో గర్వం ఉందా? నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. కాబట్టి దీనికి ఆపోజిట్ దీనత్వం, గర్వానికి ఆపోజిట్ దీనత్వం. గర్వం ఉందంటే అక్కడ ఏముంటుందండి? జగడము ఉంటుంది. ఇంకొక వచనం కూడా చూద్దామండి. 15వ అధ్యాయం 25వ వచనం చూస్తే సామెతలు 15:25. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, వేదవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. గర్విష్ఠులు ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంట? దేవుడు వాళ్ళ ఇల్లుని తీసేస్తాడు, పెరికి వేసేస్తాడు. కాబట్టి మనం గమనించుకోవాల్సింది గర్వం వల్ల ఎంత నష్టం ఉండిద్దో చూడండి. ఇంకొక వచనం కూడా చూద్దామండి. అలాగే 16వ అధ్యాయము 18వ వచనం మనందరికీ తెలిసిన వచనము 16-18. చాలండి. నాశనానికి ముందు చాలామంది గర్వపడుతూ ఉంటే పెద్దోళ్ళు అంటూ ఉంటారు, వాడికి టైం దగ్గర పడిందిరా అని అంటారు. అంతే కదా? ఎవరైనా బాగా గర్వంతో విర్రవీగుతున్నారు అనుకోండి, వాడికి టైం దగ్గర పడింది, అందుకని ఇట్లాగా ఉండరు. అది బైబిల్ సామెత ఏంటంటే నాశనానికి ముందు, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడిచిద్దని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రియమైన సంగమా, మనము దేవుని బిడ్డలంగా, దేవుడిని అనుసరించేవారుగా ఎక్కడ కూడా గర్వపడే మాట మన నోట్లో నుంచి నేను తలుచుకున్నానంటేనా అని అంటూ ఉంటాను. నా కోపం వచ్చిందంటేనా, నేను బైబిల్ పక్కన పెట్టానంటేనా అని అంటూ ఉంటారు. ఆ మాటలు రాకూడదు అంటారు. మన నోట్లో నుంచి ఆ మాటలు రాకూడదు. యేసుప్రభు వారు ఏమంటాడు? నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి? పరిచారం చేయటానికే వచ్చాను, నేను తగ్గించుకొని వచ్చాను నేను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఎంత మంచి మాట ఉంటుందో. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను అని చెప్పి రాయబడింది. మనుషుల పోలికగా పుట్టుతూ రావటమే, దేవుడే మంచిగా రావటం అంటే ఎంత తగ్గింపండి. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడే సమస్తం. మనం ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అనుకోండి, మనం చూసి ఉండగలుగుతామా? ఓరగలుగుతామా? అయితే దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. అన్నిటిని చూసి కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు సహిస్తున్నాడు, దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందుతాడు. చాలామంది ఏమనుకుంటున్నా అంటే, చాలామంది అన్యాయస్తులను చూసి, లేదంటే గర్విష్ఠులను చూసి, లేదంటే కొంతమంది పొగరబోతులను చూసి, కొంతమంది నీచ కార్యాలు చేసేవాళ్ళని చూసి ఎందుకు దేవుడు చూస్తా ఊరుకుంటున్నాడు అని అంటారు. దేవుడు వాళ్ళకి ఒక మంచి సమయంలో వాళ్ళైనా మారు మనసు పొందుతారేమని ఎదురు చూస్తున్నాడు. అంతేగాని శిక్షించడం దేవుడికి చిన్న విషయం. దేవుడు కన్ను ఎర్ర చేస్తే
ఎంత భయంకరమైన ఉగ్రత ఉండేదంటే అంత భయంకరమైన ఉగ్రత. అయితే ఆయన కోపగించుకోడు, దీర్ఘశాంతం వహిస్తారు. దీర్ఘశాంతం అంటే శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. ఎంత నిదానంగా ప్రభువారు ఈ రోజున రక్షణ పొందుతాడని ఎదురు చూస్తూ వాళ్ళని శిక్షించరు. మనమైతే ఏం చేస్తాం, మనకు అధికారంగా ఉంటే వెంటనే అరే వీడిని ఉరి తీసేసేయండిరా, వీడిని కాల్చి పడేసేయండిరా అని అంటూ ఉంటాం. కానీ దేవుడికి శక్తి సామర్థ్యాలు సమస్తం ఉన్నాయి. మరణింపజేయాలన్నా మరణాన్ని తప్పించాలన్నా దేవుడి చేతిలో ఉన్నాయి. కానీ దేవుడు ఇంకొకటి, మన చేతిలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, తప్పు చేసిన వాళ్ళందరి మీద సూర్యుడిని ఆ వెలుగు రానియం. అదే కానీ మంచి వాళ్ళ మీదేమో సూర్యుడు వెలుతురునిస్తాం. అవునా కదా? మన చేతిలో సూర్యుడు ఉన్నాడు, ఎవరి దగ్గర వెలుతురు ఇవ్వాలంటే ఆ వెలుతురు ఇవ్వాలనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకు వ్యతిరేకులైన వాళ్ళ చేత వాళ్ళ మీద సూర్యుడి యొక్క కాంతిని ప్రసరింపచేయం. అయితే దేవుడు అన్యాయస్తుల మీద తన కాంతిని ఇస్తున్నాడు, పాపుల మీద తన కాంతిని ఇస్తున్నాడు. దేవుడిని తనని దూషించిన వాళ్ళ మీద, యేసయ్యని దూషించిన వాళ్ళ మీద కూడా తన సూర్యుడిని కాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడు యేసయ్య. అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలట. అంత మంచి మనకి లేకపోతే ప్రభు మనందరికీ ఉండదు. మన స్వాభావికంగా ఎలాంటి స్వభావం, ప్రతీకార స్వభావం, పగ తెచ్చుకునే స్వభావం. కానీ యేసయ్య స్వభావం అలాంటిది కానే కాదు. ఇంకొక వచనం గర్వం గురించి చదువుకొని మనము ముగింపులోకి వెళ్దామండి. 29 సామెతలు 29:23 వచనం. సామెతలు 29:23. ఎవని గర్వము వానిని తగ్గించును, దీన మనస్కుడు ఘనత నొందును అని చెప్పి రాయబడు. కాబట్టి వినయ మనస్కుడు, దీన మనస్కుడు ఘనత నొందు. ఎవని గర్వం వాన్ని తగ్గించును. ఎవరన్నా వ్యక్తి గర్వపడుతుంటే మనం ఏం చేయాలి? మనం మౌనం ఉండాలి. వాడికి ఎంత ఉంటే నాకెంత ఉండాలి అని చెప్పి మనం ఏం చేస్తాము? గర్వపడతా ఉంటాం. గర్వపడకూడదు. ఎవని గర్వం వాడిని తగ్గించింది. ఒక సమయం ఉండిద్ది, ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని అణిచేస్తాడు. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని బలిష్టమైన చేతి కింద దేన మనసు ఉండాలంట. పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉందన్నమాట. దేవుని పేతురు రాసిన పత్రిక ఒకసారి గమనిద్దామండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పి రాయబడింది. కాబట్టి ఈ దీన మనసు అనేది పైన ఇంకొక 5వ వచనం కూడా చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చే సందేశం ఒకటే సందేశం. దేవుడు నీలో జ్ఞానం ఉందని చెప్పి అతిశయిస్తున్నావా? నీకు బలం ఉందని, నీకు అధికారం ఉందని, నీకు అందచందాలు ఉన్నాయని, నీకు ఏది ఉన్నాయని అతిశయించినా కూడా ఈ రోజు నుంచి అవన్నీ ప్రక్కన పెట్టేసుకో. ప్రభు వద్దయ్యా, నేను పలానా దాన్ని బట్టి గర్వపడ్డానయ్యా, నేను క్షమించయ్యా, నేను ఇక నుంచి నేను గర్వపడ్డాను. నువ్వే దివి నుంచి భూమికి దిగొచ్చావయ్యా, నువ్వే ఆకాశం నుంచి కిందకి ఒక మానవుడిగా, ఒక సామాన్యుడిగా వచ్చావు. దాసుడి రూపం ధరించుకున్నట్ట యేసయ్య. దాసుడు అంటే ఏంటి? ప్రతి పని చేయాలి, ప్రతి విధాలైన లోబడే తత్వం కలిగి ఉండాలి. అందుకని ఆ యేసయ్య లాంటి దీనత్వం మనం కలిగి ఉండాలి. అందుకని యేసయ్య ఎప్పుడు కూడా గొర్రెను పోల్చుకుంటూ ఉంటాడు. ఆ గొర్రె ఏ విధంగా దీనత్వం కలిగి ఉండిద్దో, సాత్వికం కలిగి ఉండిద్దో, అలాగా గొర్రెలాగా యేసుప్రభు వారు ఒక సాత్వికుడుగా ప్రభువారు భూమి మీదకి వస్తూ వచ్చారు. కాబట్టి ఇంకా కొన్ని మంచి లక్షణాలు మనం ఏం కలిగి ఉండాలంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉందండి. 22వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సామెతలు 22:11. ఆ 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు. 22:11 అండి. 22 హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు. మనలో ఎలాంటి మాటలు ఉండాలంటే గర్వపు మాటలు ఉండకుండా దయగల మాటలు ఉండాలండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు ఉంటే రాజు సైతం స్నేహితుడు అవుతాడంట, గొప్పవాడు సైతం స్నేహితుడు అవుతాడు. కాబట్టి మనము గర్వం లేకుండా ఇంకో ఏం కలిగి ఉండాలంటే దయగల మాటలు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి దయగల మాటలే రావాలి, కానీ గర్వపు మాటలు కానీ అహంకారపూరితమైన మాటలు రాకూడదు. ఇంకొక వచనం కూడా చూద్దామండి. సామెతల గ్రంథం 15:26 చూస్తే, 15:26 దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగలిగిన మాటలు ఎంతో పవిత్రంగా ఉంటాయి. కాబట్టి మా నోట్లో నుంచి ఎప్పుడు కూడా దయగల మాటలే రావాలి.
ప్రతీకారంతో కూడిన మాటలు, అపవిత్రమైన మాటలు కానీ, లేదంటే అహంకారపూరితమైన మాటలు కానీ ఇవే కూడా మన నోట్లోంచి రాకూడదండి. 11వ అధ్యాయం చూద్దామండి. 2వ వచనం 11:2 చూస్తే, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద. అహంకారం వెంబడి ఏమొచ్చిందంటండి? అవమానం వచ్చింది. కాబట్టి వినయం గలవారి యొద్ద ఏముండిద్దంట? జ్ఞానం. కాబట్టి వినయం ఉన్నవాడిని చూస్తే భయపడతారు చాలామంది, మౌనంగా ఉన్నవాడిని చూస్తే భయపడతారు. తొందరపడి మాట్లాడకుండా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి కొంతమంది భయపడతారు. ఎందుకంటే వీడు మంచి టాలెంట్ గలవాడు అనుకుంటా అని చెప్పేశారు. వినయం గలవారి యొద్ద జ్ఞానం ఉంది. వినయంగా ఉండి మౌనంగా ఉండే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా జ్ఞానవంతులే అని చెప్పేసి అంటారనమాట. చివరిగా ఇంకొక వచనం, యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం చూసుకొని ముగించుకుందామండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. మీదు చూచినందువు వినయము గలవాణిని ఆయన రక్షించాడు. కాబట్టి వినయం గలవాడిని దేవుడు ఏం చేస్తాడట? రక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు తెలుసుకున్న కొన్ని ప్రాముఖ్యమైన వచనాలంటే, జ్ఞానాన్ని బట్టి, శూరుడు శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అలాగే జ్ఞాని ఏమైపోయాడు? తర్కవాది ఏమైపోయాడు? యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారట, గ్రీస్ దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారట. అయితే యేసయ్య మట్టుకు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? తెలివి లేని వారిని, అజ్ఞానుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. వెర్రివారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 27-29 వచ్చినాడు. ఏమని రాయబడిందండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకము నుండి వెర్రివారిని నేను ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనుల వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు గర్వపడితే దేవుని బట్టి గర్వపడాలంట. అదొక్కటే మనకు ఆయుధంగా ఉండాలి. దేవుడిని బట్టి నాకు దేవుడు ఉన్నాడు చాలు, నేనేమి మిమ్మల్ని మీద ఆధారపడను, మిమ్మల్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, నాకు దేవుడు ఉన్నాడు చాలు అనే విధంగా దేవుడిని బట్టి అతిశయపడితే దేవుడు ఇష్టపడతాడు. మనుషులు ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టి దేన్ని బట్టి అతిశయపడినా దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడు. సరే, అతిశయించాలి కానీ పరిచర్య చేసేవారిగా ఉండాలంట. మనం ఎలాగుండాలి? యేసుప్రభు వారు ఎలాగ తగ్గింపు కలిగి ఉన్నారో ఆ తగ్గింపు కలిగి పరిచర్య చేసేవారిగా ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మన తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా